రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను చాలా బాగున్నా. ముందుగా మీ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి. శ్రావణ మాసంలో అయితే అడుగుపెట్టేశాము. నేను ఆషాఢ మాసంలో చేసిన పూజలు కూడా 4 శుక్రవారాల పూజ అయితే మీకు షేర్ చేశాను. అవి కూడా చక్కగా వీడియోలు చూసి నన్ను సపోర్ట్ చేసి నన్ను ముందుకైతే నడిపించారండి. అలానే శ్రావణ మాసంలో మంగళవారం రోజు కూడా పూజ అనేది చేసుకుంటున్నాను ఇంట్లో. గౌరమ్మను పెట్టుకొని ఇంట్లో పూజ అయితే చేసుకుంటున్నానండి. ఈ వీడియోని కూడా అలానే చూసి నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇక అదండి, ఎలాగో పూజ చేసుకుంటున్నా కదా మీకు షేర్ చేద్దామని చెప్పి షేర్ చేస్తున్నానండి. ప్రతి ఒక్క వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను, ప్రతి ఒక్క విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. అలానే మీరు కూడా నన్ను అలానే సపోర్ట్ చేస్తున్నారు. మంచి అనేది మంచి చెబుతున్నారు, చెడు అనేది చెడుగా అంటే ఇది మంచి ఇది చెడు అని కూడా చెప్తున్నారండి. ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అంటే ఈ పని చేయొచ్చు ఈ పని చేయకూడదు అని కూడా చక్కగా నాకు ఎవరిచ్చి చెబుతున్నారండి. ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక వదినగా, ఒక అమ్మగా, అలా నాకు ఒక ఆడపడుచులాగా, ఒక వదినలాగా అలాగా నన్ను సపోర్ట్ చేస్తా నాకు మంచి అనేది చెడు అనేది వీడియోల ద్వారాగా చెప్తున్నారండి. చాలామంది మా ఇంటి ముందు ఫ్లోరింగ్ వేసిన పెయింటింగ్ అయితే చాలామంది ఇప్పటికీ కామెంట్లు అడుగుతున్నారు. నేనైతే వీడియో షేర్ చేశానండి. అంటే మా ఇంటి ముందు ఫ్లోరింగ్కి ఏం కలర్ వేసాము అని చెప్పి నేను వీడియో షేర్ చేశానండి. ఆ వీడియో కనుక చూడకపోతే చూసేయండి. చూస్తే మీకు మేము మా ఫ్లోరింగ్కి ఏ కలర్ వేసాము ఏంటిది అనేది మీకు అర్థమైపోయింది. నేను వీడియో షేర్ చేసినా కూడా చాలామంది కామెంట్లు పెడుతున్నారండి. అందుకని ఇప్పుడు చెప్తున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళైతే ఆ వీడియోలోకి వెళ్ళి చూస్తారని చెప్పి నేను ఇప్పుడు చెప్తున్నానండి. ఇక అది ఫ్లోరింగ్ అంటే మా ఇంటి ముందు వేసిన ఫ్లోరింగ్ కలర్ అయితే బాగా మంది అడుగుతున్నారు. చాలామందికి నచ్చిందంట, అందుకని చెప్పి అడుగుతున్నారండి. నేనైతే వీడియో షేర్ చేశానండి. ఒకసారి ఆ వీడియోలోకి అయితే వెళ్ళి చూసేయండి. చూసేసారంటే మీకు మేము ఏం కలర్ వేసామో ఆ కంపెనీ ఏంటిదో అది మీకు అన్నీ డీటెయిల్గా అర్థమైపోతాయి. నేను చెప్పేదానికన్నా మీరు చూసారనుకోండి చక్కగా మీకు అర్థమైపోతాయండి. అందుకని చెప్తున్నాను. ఇక అదండి, ఇక వచ్చేసి నేనైతే ఇవాళ శ్రావణ మాసం మంగళవారం గౌరమ్మ పూజ అయితే చేసుకుంటున్నానండి. చాలామంది శ్రావణ మాసంలో మంగళవారం రోజు గౌరీ సారీ అండి, కొంచెం మిస్టేక్ అయింది, ఏమనుకోవద్దు. గౌరమ్మ వ్రతం అయితే చేసుకుంటారండి, చాలామంది చేస్తారు. నేను మామూలుగా పూజ అయితే చేసుకుంటున్నాను గౌరమ్మను పెట్టుకొని. ఇక అదండి, నేనైతే ఇక వచ్చేసి గడప శుభ్రంగా కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టేసి ముగ్గు అయితే వేసేసుకున్నానండి. అటు బయట లోపల అమ్మవారి పాదాలు కూడా వేసుకున్నాను. అంతకుముందు గడప మీద పాదాలు వేసుకోండి కింద ఏమాకండి అన్నారు కదా. ఇప్పుడు నేనైతే అంటే అమ్మవారు లోపలికి వచ్చినట్టుగా నేను పాదాలు అయితే గడప అవతల పాదాలు గడప యువతల అంటే లోపలికి పూజ గదిలోకి వచ్చినట్టుగా పాదాలు అయితే వేసానండి. ఇక అదండి, ఈ పూలు వచ్చేసి ఈ పూలు మొత్తం మన ఇంటిలో చెట్లకు పూసిన పూలేనండి. ఈ పూలు మొత్తం కూడా నేనైతే ఇరజాజులు కూడా మాల కట్టాను అమ్మవారి కోసం, గౌరమ్మ కోసం ఇరజాజులు కూడా మాల కట్టి చక్కగా అమ్మవారికి సరిపోయేటట్టుగా మాల అయితే కట్టి పెట్టుకున్నానండి. ఇక మల్లెపూలు సారీ అండి, ఆ మల్లెపూలు కూడా 5 పూలు పూసినాయి అండి. మల్లెపూలు కూడా పూసినాయి. ఇక్కడ వచ్చేసి నేను అమ్మవారిని అయితే అలంకరణ చేసుకుంటున్నానండి. నేను ఎక్కువ శాతం నేనైతే ఇంట్లో పని చేసుకొని పూజ గదిలోకి వచ్చి పూజ అయితే కంపల్సరీ పొద్దున పూట కంపల్సరీ పూజ చేసుకుంటానండి. నాకు కుదరని రోజుల్లోనే నేను పూజ అయితే చేయను. కానీ ఇప్పుడు శ్రావణ మాసం అనే కాదండి, రోజు పొద్దున్నే దీపారాధన అయితే వెలిగిస్తాను. ఇక శ్రావణ మాసం అంటే మనకి ఇక ఇష్టమైన రోజు ఇష్టమైన మాసం కాబట్టి ఇంకొంచెం బెటర్గా చేసుకుంటూ ఉంటాం. అలంకరణ ఎక్కువ చేస్తుంటాము. పువ్వులు కానీ అమ్మవార్లను అలంకరణ చేసుకోవటం కానీ అవన్నీ బాగా చేసుకుంటాము. మనకి ఇప్పుడు మనకు వరలక్ష్మి శుక్రవారం కూడా వస్తుంది కదా, దానికి కూడా అందరూ ప్రిపేర్ అవుతున్నారా? అందరూ ఇక అంటే అమ్మవారికి ఏమేమి పెట్టాలి, ఏం చీర కట్టాలి, ఏం గాజులు తేవాలి, ఇవన్నీ ఆలోచనలో ఉంటారు. నేనైతే ఇంకా ఏం ఆలోచించలేదండి. ప్రస్తుతానికైతే ఏం ఆలోచించలేదు. నేను కూడా చూడాలి. ఇక వచ్చేసి నేను
కష్టాలు సుఖాలు అనేవి ఎవరికైనా ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళ కష్టం వచ్చిందిలే అని చెప్పి ఇలా మాట్లాడంగానే సరికాదు కదండి. అది అని నేను అనుకుంటాను. ఎవరికైనా కష్టం సుఖం అనేది భగవంతుడు ఇస్తాడు. సుఖం వచ్చినప్పుడు నవ్వటం, కష్టం వచ్చినప్పుడు ఏడటం కాదు. కష్టం వచ్చినప్పుడు తట్టుకోవాలి, సుఖం వచ్చినప్పుడు మనం సంతోషపడాలి అని నా ఫీలింగ్ అండి. ఇక నేనైతే గౌరమ్మను పెట్టుకొని, ఇవాళ శ్రావణ మాసం కాబట్టి మొదటి రోజు మంగళవారం కాబట్టి గౌరమ్మను పెట్టుకొని చక్కగా పూజ అయితే చేసుకున్నానండి. నాకైతే ఎండి గౌరమ్మ ఉంది. ఎండి గౌరమ్మ ఉంటే నేను తీసుకొచ్చాము కూడా 3 సంవత్సరాలు ఏమవుతుందండి. నాకు ఎండి గౌరమ్మ వచ్చేసి 800 పడింది. అమ్మవారిని అయితే చక్కగా తీసుకొచ్చుకున్నానండి ఇంటికి. ఇంకొక విషయం, నేను తీసుకొచ్చుకున్న కారణం కూడా చెబుతానండి. నేను ప్రతి శుక్రవారం రోజు పసుపు గౌరమ్మను అయితే పెట్టుకొని పూజ చేసుకుంటాను. అలా అలవాటు అండి నాకు. అందుకని నేను ఒకరోజు షాప్కి వెళ్తే చక్కగా గౌరమ్మ, ఎండి గౌరమ్మ చక్కగా కనిపించింది. అటు పెద్దగా కాకుండా ఇటు చిన్నగా కాకుండా చక్కగా తమలపాకులో కూర్చొని చక్కగా ముద్దుగా కనపడింది నాకు. అందుకని తీసుకున్నానండి. నాకైతే 800 పడింది రేట్ అయితే. అదండి. అప్పటి నుంచి ఇప్పటికి కూడా నేను చక్కగా గౌరవం పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటాను. ఇలా పండగల సందర్భంలో ఇలా పసుపు అది పెట్టేసుకొని పసుపు గౌరమ్మలాగా పెట్టేసుకొని పూజ చేసుకుంటానండి. నాకు అలా నచ్చి చేసుకోవాలనిపించింది, నేను చేసేసుకుంటాను. ఇది నాకు ఒకళ్ళు చెప్పింది కాదు, ఒకళ్ళు చెప్పారని నేను చేస్తున్నాను, చేయటం కూడా కాదండి. నాకు అలా చేసుకోవాలి నాకు అనిపించింది, చేసేసుకుంటాను అంతేనండి. మనం ఏ పూజ చేసినా ముందు వినాయకుడికి ఎలా చేసుకుంటాము అలానే గౌరమ్మకి కూడా కంపల్సరీ పూజ చేసుకుంటాము. నేనైతే అలానే చేస్తానండి. వినాయకుడికి ముందు దండం పెట్టుకుంటాను, తర్వాత గౌరమ్మని తలుచుకుంటానండి. అది నా పూజలోనైతే నేను గౌరమ్మని చక్కగా పూజ అయితే చేసుకున్నాను. అదండి. నేను చెప్పిన మాటల్లో ఏదన్నా పొరపాట్లు ఉంటే ఏమనుకోమాకండి. నాకు తోసింది నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే నా మనసులో అంటే నేను పాటించేయి మీకు చెప్తా వెళ్ళిపోతున్నానండి. అది అక్కడక్కడ తడిబిడి పడుతున్నా కానీ ఏమనుకోవద్దు. ఇంకొక విషయం అండి, నేను పూజ అంతా చేసేసాను. పూజ అంతా అయిపోయినాక ఇక్కడ కుంకుమ పూజ కూడా చేశానండి. మళ్ళీ నాకు తోసిన అంటే మా ఇంట్లో ఉండయి నేను అమ్మవారికి ప్రసాదంగా కూడా పెట్టుకున్నాను. నేను ఒకటే అనుకున్నాను, గౌరమ్మ అమ్మ నాకు తెలిసినంతలో నేను పూజ చేసుకున్నాను, ఏమన్నా పొరపాట్లున్నా నన్ను క్షమించు తల్లి. నాకు తెలిసినంతలో నాకు తోచినంతలో నేనైతే నిన్ను పూజించుకున్నాను. మా ఇంట్లో మా శ్రావణ మాసం మా మంగళవారం రోజు ఏమన్నా తప్పులుంటే నన్ను క్షమించు తల్లి అని చెప్పి దండం పెట్టుకున్నాను. మళ్ళీ నా వీడియో చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ వాళ్ళందరూ చల్లగా ఉండాలని కూడా దండం పెట్టుకున్నానండి. మీకోసం కూడా దండం పెట్టుకున్నాను. అలానే ఆరతి కూడా మిమ్మల్ని అందరిని అద్దుకోమని చెప్పి కూడా ఒకసారి చూపించాను మీకు. ఎందుకంటే శ్రావణ మాసం కదండి, గౌరమ్మకు పూజ చేశాను. ఆరతి కూడా మీరు కూడా అద్దుకుంటారని ఆరతి కూడా చూపించాను. చక్కగా పూజ అయితే చక్కగా జరిగిందండి. సింపుల్గా ఉంది, చక్కగా జరిగింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే నచ్చిందండి. సింపుల్గా చేసుకున్నాను, నాకైతే నచ్చింది. మీకు ఎలా ఉంది ఏంటిది అనేది కామెంట్ అయితే చేయండి. అదండి. పూజ అంతా అయిపోయినాక నేను ఇక్కడ వచ్చేసి లిక్విడ్ వచ్చేసి జవాజీ లిక్విడ్ అండి. ఈ లిక్విడ్ మన అమ్మవార్లకి పూజ చేసినాక చక్కగా అత్తర్లాగా కొంచెం అక్కడక్కడ పూసినట్లా ఉంటే మంచి వాసన వచ్చిందండి. చాలా బాగుండిద్ది అనమాట. దీంట్లో పొడి కూడా దొరుకుతుందండి. జవాజీ లిక్విడ్ దొరుకుతుంది, జవాజీ పొడి కూడా దొరుకుతుంది అనమాట. ఇది నేను చాలాసార్లు వీడియోలో కూడా చూపించాను. ఇప్పుడు కూడా ఏం రాస్తున్నాను అనుకుంటారని చెప్పి ఇప్పుడు మీకైతే ఇక్కడ చూపెట్టి మరి నేనైతే రాశానండి అమ్మవారికి. పూజ అంతా అయిపోయినాక నేను అమ్మవారి మీద అక్షంతలు వేసుకొని నేను చేసిన పూజలో ఏ తప్పులున్నా నన్ను క్షమించు తల్లి అని ఇక్కడ దండం పెట్టుకుంటున్నానండి. పూజ అంతా ప్రశాంతంగా నాకు నచ్చినట్టుగా ప్రశాంతంగా చేసుకుంటానండి. చేసుకున్నాక లాస్ట్కి అక్షంతలు వేసి అమ్మవారిని అయితే క్షమించు తల్లి, నాదేమన్నా తప్పులు ఉన్నాయా, నాకు తప్పులుంటే నన్ను క్షమించు తల్లి అని అక్షంతలు వేసి క్షమాపణ అయితే అడుగుతానండి. ఏ పూజ చేసినా అంతేను, ఏ పూజ చేసుకున్నా నేను అలానే చేస్తాను. నాకు తెలిసినంతలో నేను పూజ చేసుకుంటే వెళ్ళిపోతున్నానమ్మా, నేను చేసిన పూజలో ఏదన్నా తప్పులుంటే నన్ను క్షమించు తల్లి అని చెప్పి అక్షింతలు అమ్మవారి మీద వేసి నేను క్షమించమని తల ఉంచుకొని దండం పెట్టుకుంటానండి. నేను చేసే పూజ అయితే అలానే ఉండిద్ది, నేను అలానే చేసుకుంటాను. అదండి. నేను చేసిన పూజలో ఏమన్నా మీకు పొరపాట్లు అనిపిస్తే నాకు కామెంట్ ద్వారా చెప్పేసేయండి. చెప్తే నేను పొరపాట్లనేవి సరిదిద్దుకుంటాను. నేను ప్రతి ఒక్క వీడియోలో మిమ్మల్ని అడుగుతూనే ఉంటాను.
నేను చేసిన పూజలో ఏమైనా మీకు పొరపాట్లు అనిపించినా, ఏమైనా పెట్టాల్సినవి పెట్టలేకపోయినా, ఏమైనా అంటే తెలిసి తెలియక పెట్టలేకపోయినా అవి కూడా చెప్పండి అని చెప్పి మిమ్మల్ని అడుగుతానే ఉంటాను. మీరు నాకు సలహాలు చెప్తానే ఉన్నారు. మీరు చెప్పిన సలహాలు ప్రతి ఒక్కటి కూడా నేను పాటిస్తూనే ఉన్నానండి. నాకు తెలియనివి కూడా కొన్ని కొన్ని చెప్తా ఉన్నారు. నేను అన్నీ మీకు పాటిస్తున్నాను. పాటించేది కూడా వీడియోలో షేర్ చేసుకుంటున్నాను కూడా అండి. ఇక అదండి, నేనైతే చక్కగా ఇవాళ శ్రావణ మాసంలో మంగళవారం రోజు వ్రతం కల్లండి గౌరమ్మను పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను. మా పూజ గది అయితే ఇలా అలంకరణ చేసుకొని చక్కగా దీపారాధన చేసుకొని అమ్మవారికి ప్రసాదాలు పెట్టుకొని చక్కగా పూజ అయితే చేసుకున్నానండి. ఇక అదండి, పూజ ఎలా ఉంది ఏంటిది నాకు కామెంట్ అయితే చేయండి. మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానండి. నేను ఎలా చేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మేము ముందుకు వస్తూనే ఉంటానండి. బాయ్ అండి.